సాధారణంగా అండి దేన్నైనా కూడా మనం వర్ణించడము అని అంటే కనుక మనం వర్ణించవలసినటువంటి అంశం చాలా గొప్పదైనప్పుడు మనకు ఎంత పాండిత్యం ఉన్నా కూడా సరిపోదండి. పరమశివుడికి కావచ్చు, మహావిష్ణువుకి కావచ్చు, అమ్మవారికి కావచ్చు, వాళ్ళను వర్ణిస్తూ ఎన్ని స్తోత్రాలున్నాయి, ఎన్ని సహస్రనామావళు ఉన్నాయి, ఎన్ని అష్టోత్తరాలు ఉన్నాయి, కానీ ఇంకా కూడా వర్ణించడం మానేశారా? అలాగని వాళ్ళందరూ కూడా వర్ణించిన పండితులంతా కూడా ఆయా దేవీ దేవతలని సంపూర్ణంగా వర్ణించేశారు అని చెప్పేసి మనం చెప్పడానికి వీలవుతుందా? వీలు కాదు. ఎందుకు అనంటే అంత గొప్ప దేవీ దేవతల గురించి వర్ణించాలి అని అంటే కనుక సాక్షాత్తు ఆ దేవీ దేవతలే మనల్ని ఆవహించాలి. అదేవిధంగా నేడు శృంగేరి పీఠం గురించైనా, శృంగేరి జగద్గురువుల గురించైనా నేను చెప్పాలి అనంటే కనుక, పీఠ వైభవాన్ని చెప్పాలి అనంటే కనుక, వారు అనుగ్రహిస్తే, వారు మనతో మాట్లాడిస్తే సాక్షాత్తుగా శారదా స్వరూపులు మనకు అక్కడ పీఠాధీశ్వరులుగా మనకు కనిపిస్తారండి. శారదా మాత శృంగేరి పీఠంలో ఉంటుంది. ఎంత అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది. ఆ అమ్మవారిని మనం దర్శించినంత మాత్రం చేతనే నిజంగా మనం ఎంతో దివ్యానుభూతికి మనం లోనవుతూ ఉంటాం. అలాంటి శృంగేరి పీఠం గురించి మనం మాట్లాడాలి. సాక్షాత్తుగా శారదా స్వరూపులైనటువంటి జగద్గురువులు నేను ఇందాక చెప్పాను, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కనుక అవతరించి ఉండకపోతే ఈ దేశమంతా కూడా బౌద్ధ దేశం అయి ఉండేది ఒకానొక సందర్భంలో. ఆ తరువాత బౌద్ధ దేశం అనేది వాళ్ళు బౌద్ధం శాంతి మతం అంటారు కదండి, శాంతి శాంతి అంటారు, యుద్ధాలు వద్దంటారు. తద్వారా బౌద్ధం వల్ల ఏమైందంటేనండి మన భారతదేశంలో యుద్ధ విద్యలు అంతరించిపోయాయండి. ఇది మనమంతా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అసలు యుద్ధం అనేది చేయకూడదు, ఎప్పుడూ కూడా శాంతితోనే ఉండాలి అని చెప్పేసి బౌద్ధం చెప్పడం ద్వారా, రాజుల్ని కూడా ప్రభావితం చేయడం ద్వారా రాజులు యుద్ధాలు చేయడం మానేశారు. ఎప్పుడైతే రాజులు యుద్ధాలు చేయడం మానేశారో అప్పుడు క్రమక్రమంగా ఒక 3-4 తరాలు అయ్యేసరికి యుద్ధ విద్యలు అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడిందండి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ప్రమాదం ఏర్పడిందో అదే బౌద్ధ మతం కనుక భారతదేశంలో కొనసాగి ఉంటే మొత్తం నేడు ఏ 2 మతాలతోనైతే ప్రపంచమంతా కూడా బాధపడుతూ ఉన్నదో ఆ మతాల్లో ఒక మతం మన భారతదేశాన్ని ఆక్రమించేటటువంటి ప్రమాదం ఉండేది. ఎందుకు? వీళ్ళు అసలు యుద్ధం చేయరు. వాడెవడైనా చక్కగా అస్త్రశస్త్రాలతో వచ్చాడు అనుకోండి, ఓచకోత కోస్తూ వచ్చాడు అనుకోండి, ఎదుర్కొనే నాథుడు ఉండడు. సో అత్యంత సులభంగా చక్కగా వాళ్ళ యొక్క రాజ్యాలు ఇక్కడ స్థాపితం అయిపోతాయి. ఆ విధమైనటువంటి దుస్థితి భారతదేశానికి రాకుండా కాపాడింది ఎవరు అనంటే ఏకైక వ్యక్తి, ఆయనే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారు కనుక ఒక్కవేళ అవతరించి ఉండకపోతే ముందుగా బౌద్ధ దేశమై ఆ తర్వాత వేరే మ్లేచ్ఛ మతాలకు ప్రభావితమయ్యి మొత్తం భారతదేశం అంతా కూడా మ్లేచ్ఛ మతాలతో నిండిపోయి ఉండేది. నేటికి కూడా భారతదేశంలో ధర్మం ఉన్నది అనన్నా, వేదాలు ఉన్నాయి అనన్నా, వేద విద్య పరిరక్షింపబడుతూ ఉన్నది అనన్నా, అదేవిధంగా ప్రజలు ఇంకా సనాతన ధర్మ మార్గంలో ఉన్నారు అనన్నా కూడా దానికి కారణం శంకరాచార్యుల వారు, వారి పరంపరలో వచ్చినటువంటి ఆమ్నాయ పీఠాధిపతులు మరియు ఇతర గొప్ప గొప్ప అధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు కూడానండి. ఆ విధమైనటువంటి గొప్ప ఆదర్శాన్ని శంకరులు భారతీయ సమాజానికి అందించారండి. మనలో చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ఒక విషయం కూడా నేను మీకు చెబుతానండి. ఇతర దేశాల్లో కూడానండి ఈ విధమైనటువంటి ఒక సంస్కృతి వాళ్ళు మొదలుపెట్టుకున్నారు. మీరు చూస్తే వాటికన్ సిటీ అనేటటువంటిది ఒకటి ఇటలీలో ఉంటుంది. ఈ వాటికన్ సిటీలో పోప్ అని ఒక ఆయన ఉంటాడు. మనం అన్ని మతాలను గౌరవిస్తాం కదండి, అన్ని మతాలను ఆదరిస్తాము, స్వీయ మతాన్ని మనం ఆచరించుకుంటాం. అయితే ఈ వాటికన్ సిటీలో ఉండేటటువంటి పోప్ అనే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికులైనటువంటి ఒక వర్గానికి చెందినటువంటి క్రైస్తవులకు మతాచార్యుడుగా ఉంటాడు ఆయన. ఈ విధంగా ఆ పోపు ఏది చెబితే అది
వాళ్ళ మతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వింటూ ఉంటారండి. అయితే ఈ విధంగా ఒక మతాచార్యుడు ఉండాలి, ఈ విధంగా మన మతానికి ఒక పీఠం ఉండాలి, పీఠాధిపతి ఉండాలి అని వాళ్ళు ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని అంటే కనుక మన శంకర పీఠాలను చూసి నేర్చుకున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అనంటే మీరు చూడండి, మొట్టమొదటి పోపు వాటికన్ సిటీలో ఎప్పుడు అవతరించాడు అని చూస్తే కనుక 1000వ సంవత్సరంలో ఉంటాడు. అంటే దాదాపుగా 1000 ఏళ్ల క్రితం మాత్రమే మనకు మొట్టమొదటి పోపు మనకు కనిపిస్తాడు. కానీ శంకర పీఠాలు అంతకంటే ముందు నుండే ఉన్నాయి. కావున ఈ విధంగా ఒక పీఠము, ఒక గురు సాంప్రదాయం ద్వారా మనం మన మతాన్ని విశ్వవ్యాప్తం చేయవచ్చు అని చెప్పేసి వాళ్లకు సనాతన ధర్మమే వాళ్లకు బోధించింది, నేర్పించింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి పోపులకు కూడా మన గురువులు జగద్గురువులుగా ఉన్నారు అని మనం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా ఉండదండి. అప్పట్లోనండి తాజా కాలం అంటే మనకు ఈ కాలంలో మనకు అలాంటి విషయాలు మనం చూడం కానివ్వండి, పురాతన కాలంలో ఆ దేశాల నుండి కూడా వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి ఆచార్యులు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ శంకరామ్నాయ పీఠాల జగద్గురువుల్ని దర్శించి వీళ్ళ వద్ద ఒక 4 ఉపదేశాలు తీసుకుని మరీ వెళ్ళేవారు. ఎందుకు అనంటే భారతదేశం అంటే జ్ఞాననిధి అని వాళ్ళకు తెలుసు. శంకరులు ఎంత జ్ఞాననిధో మనందరికీ తెలుసు. ఆ విధంగా శంకరుల యొక్క జ్ఞానాన్ని ఈ 4 పీఠాల్లోనూ కూడా పీఠాధిపతులు కొనసాగిస్తూ ఉంటారండి. మనందరికీ తెలుసండి, శృంగేరి పీఠంలో ఒక గొప్ప మహానుభావులైనటువంటి ఒక జగద్గురువులు ఉన్నారండి. వారి పేరు స్వామి విద్యారణ్యులు. విద్యారణ్య స్వామి వారి గురించి మనందరికీ తెలుసునండి. ఎంత గొప్పగా ప్రభావితం చేశారండి వారు భారతదేశాన్ని. నేను ఇందాక చెప్పాను మీకు, శంకరాచార్యులు లేకపోతే భారతదేశంలో సనాతన ధర్మం లేదని. అదేవిధంగా విద్యారణ్య స్వామి వారు లేకపోతే కనుక దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మం అనేది లేదు. ఆ విధంగా దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేసినది అప్పటి శృంగేరి పీఠాధిపతులైనటువంటి జగద్గురువులైనటువంటి విద్యారణ్య స్వామి వారు మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యొక్క విద్యారణ్య స్వామి వారు ఏం చేశారట అనంటే, అప్పట్లోనండి మొత్తం భారతదేశాన్ని ఉత్తరం లేదు దక్షిణం లేదు, మొత్తం అంతా కూడా ఇస్లాం మతం కమ్మేసింది. ఇస్లాం రాజులు కమ్మేశారు. మొత్తం మొఘలు రాజులు, మొఘలు రాజ్యాలు అవి కమ్మేసినటువంటి సందర్భంలో ఎంత దారుణం అంటేనండి, మీకు చిన్న ఒక ఉదాహరణ చెబుతాను నేను. చాలామంది ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడతారు. ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం చేసేటటువంటి సందర్భంలో బ్రాహ్మణులు ఎవరూ కూడా మేము ఆయనకి పట్టాభిషేకం చేయము అని చెప్పారు అని అంటారు. ఎంత అబద్ధమో చూడండి. బ్రాహ్మణులు ఎవరూ కూడా శివాజీకి మేము పట్టాభిషేకం చేయము అని చెప్పలేదండి. బ్రాహ్మణులందరూ చెప్పింది ఏమిటి అని అంటే కనుక, ఛత్రపతి శివాజీ మహారాజు వైదికంగా తాను పట్టాభిషిక్తుడు కావాలి అని కోరుకున్నాడు. ఛత్రపతి శివాజీ గురువుగారు అయినటువంటి సమర్థ రామదాసు, నువ్వు వైదికంగా పట్టాభిషిక్తుడు కావాలి అని ఆదేశించారు. అంటే వేద సమ్మతంగా పట్టాభిషిక్తుడు కావాలి అని ఆదేశించడం జరిగింది. అలాంటి సందర్భంలో వేదోక్తంగా పట్టాభిషేకం చేసేటటువంటి పండితుల గురించి వీళ్ళు చూశారు. దురదృష్టవశాత్తు 300 సంవత్సరాల నుండి ఎక్కడా కూడా భారతదేశంలో చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనటువంటి వ్యక్తి లేడు. వేదోక్తంగా ఎవ్వరూ పట్టాభిషేకం చేసుకోలేదు గత 300 సంవత్సరాల్లో. అందువల్ల వేదోక్తంగా పట్టాభిషేకం చేసేటటువంటి ప్రక్రియ అంతా కూడా అంతరించిపోయిందండి. అంటే పరంపరలో రాలేదు, గురువులు చెప్పలేదు. ఎందుకు అంటే మళ్ళీ ఇంకెవరు వేదోక్తంగా పట్టాభిషేకం చేసుకుంటారు, ఇంకెవడు చక్రవర్తి వస్తాడు, మొత్తం అంతా కూడా మ్లేచ్ఛులమయం అయిపోయింది కదా అని చెప్పేసి వేదోక్త పట్టాభిషేక విధి బ్రాహ్మణులు మర్చిపోయారండి. అప్పుడు ఛత్రపతి శివాజీ వేదోక్తంగా పట్టాభిషేకం కావాలి అని అనడంతో మాకు రాదంటే మాకు రాదు అని చెప్పేసి బ్రాహ్మణులంతా అన్నారు. ఇందులో తప్పే ఉంది చెప్పండి?
అప్పుడు చాలా చర్చ జరిగి కాశీలో ఒక పండితుడు ఉన్నట్ట, ఆయన పేరు గానా భట్టు. ఆయనకు వేదోక్తంగా పట్టాభిషేకం చేయడం తెలుసు. ఈ కాలంలో ఆయన మాత్రమే దానికి యోగ్యుడు అని చెప్పేసి వీళ్ళంతా కలిసి తీర్మానం చేశారు. తీర్మానం చేసి కాశీ నుండి ఆయన్ని పిలిపించుకున్నారు. పిలిపించుకుని ఛత్రపతి శివాజీకి వేదోక్తంగా పట్టాభిషేకం చేసింది గానా భట్టు అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణ పండితుడే. కానీ దురదృష్టవశాత్తు బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు అని చెప్పేసి చెబుతూ ఉంటారండి. ఇదంతా నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే కనుక అప్పటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. వేదోక్తంగా పట్టాభిషేకం చేసేటటువంటి సామర్థ్యం కలిగిన పండితులే లేనటువంటి రోజు. దానికి కారణం వేదోక్తంగా ఎవరో పట్టాభిషేకం చేసుకునే రాజులు లేరు, చక్రవర్తులు లేరు. అందరూ కూడా చిన్న చిన్న రాజులే తప్ప పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో. అలాంటి సందర్భంలో విద్యారణ్య స్వామి వారికి చాలా వ్యథ కలిగింది. ఎందుకు అని అంటేనండి, మొత్తం భూమండలం మీద భరతఖండమే అత్యంత పవిత్రమైనది అని చెప్పేసి మనకు స్పష్టంగా వేద పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. మీరు అమెరికా వెళ్ళినా, రష్యా వెళ్ళినా, దక్షిణాఫ్రికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, అక్కడ నేను త్రికాల సంధ్యావందనం చేస్తున్నానండి, అక్కడ నేను యజ్ఞం చేస్తున్నానండి, హోమం చేస్తున్నానండి అంటే అక్కడ మీకు వచ్చేటటువంటి ఫలితం ఏమిటో నాకు తెలియదు. కానీ భారతదేశంలో భరతఖండంలో కూర్చుని మీరు నారాయణ అనే ఒక్క పదాన్ని పలకండి, మీకు గొప్ప ఫలితం వస్తుంది. శివ అనే ఒక్క పదాన్ని పలకండి, గొప్ప ఫలితం వస్తుంది. ఒక చిన్న దానం చేయండి, ఆ దానం కూడా మీకు భరతఖండంలో ఫలితాన్ని ఇస్తుంది. అమెరికాలో మీరు మీ ఆస్తినంతా కూడా దానం చేసినా కూడా ఎంత ఫలితం వస్తుందో నాకు తెలియదు. కానీ భారతదేశంలో మీరు చలితో వణికిపోతూ ఉన్నటువంటి వ్యక్తికి స్వెటర్ దానం చేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితం మీకు భారతదేశంలో వస్తుంది. భారతదేశం గొప్పతనం అది. ఆ విధంగా మొత్తం భూమండలంలో భారతదేశానికే ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది, భరతఖండానికి. అలాంటి భరతఖండంలో దక్షిణ భారతదేశానికి అత్యంత గొప్ప స్థానం ఉన్నదండి. ఎందుకు అనంటే ఎక్కువగా యజ్ఞయాగాదులు అవన్నీ కూడా కలియుగంలో దక్షిణ భారతదేశంలోనే చేస్తూ వచ్చారు. ఇతర యుగాల్లో మాత్రం మనం చూసుకుంటే సింధు నదీ తీరంలో చేస్తూ ఉండేవారు. ఆ విధంగా సింధు తీరంలో ఒకప్పుడు మన రామాయణ, భారత ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మనకు ఉత్తర భారతదేశంలో జరిగినట్లుగా మనకు కనిపిస్తాయి. అత్యధిక భాగం అంతా కాదు. కానీ కలియుగంలో చూసుకుంటే మాత్రం మనకు అత్యధికంగా దక్షిణ భారతదేశంలోనే యజ్ఞయాగాది ప్రక్రియలు జరుగుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. అలాంటి దక్షిణ భారతదేశం చూస్తే మిలేచ్ఛులమయం అయిపోతూ ఉన్నది. అప్పటికే ఉత్తర భారతదేశం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, మొఘలుల చేతుల్లోకి వెళ్ళిపోయిందండి. దక్షిణ భారతదేశం కూడా మెల్లగా వెళ్ళిపోతూ ఉన్నది. చాలా గొప్ప చక్రవర్తులైనటువంటి హరిహర రాయలు, బొక్కరాయలను మన ఇద్దరం చెప్పుకుంటామండి. వాళ్ళే విజయనగర సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజులు వాళ్ళిద్దరూ కూడాను. నిజానికి వాళ్ళిద్దరూ విద్యారణ్య స్వామి వారి సమయానికి వాళ్ళిద్దరూ హిందూ మతంలో లేరండి. వాళ్ళిద్దరూ కూడా ఇస్లాం మతానికి మారిపోయారు. వాళ్ళకి వేరే మార్గం లేదు. వాళ్ళు కూడా మేము క్షత్రియులుగా ఉంటే మాకు ఏం ఉపయోగం ఉంటుందో, నయానో భయానో మతానికి కారణం ఏమిటో తెలియదు. కానీ వాళ్ళు ఇస్లాం మతం పుచ్చుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి తెలుసుకున్నారు విద్యారణ్య స్వామి వారు. తెలుసుకుని వాళ్ళిద్దరికీ కబురు పెట్టించారు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మొత్తం ఆయనకు తెలిసింది. వాళ్ళిద్దరికీ కబురు పెట్టించారు. కబురు పెట్టించి, మీ ఇద్దరికీ కూడా నేను రాజ్యం వచ్చేట్టు చేస్తాను, మీరు తిరిగి సనాతన ధర్మంలోకి రండి, మీరు మళ్ళీ దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మాన్ని స్థాపన చేయండి, మీకు రాజ్యాన్ని ఇప్పించే బాధ్యత నాది, మీకు విజయాన్ని చేకూర్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి అభయం ఇచ్చారు. అభయం ఇచ్చిన తర్వాత గురువు గారి యొక్క మాట మీద మహాపురుషులు వారు, విద్యారణ్య స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు వారి యొక్క దివ్య తేజస్సు చూస్తేనే ఎవరికైనా కూడా ఈయన సామాన్యులు కాదు, ఖచ్చితంగా సాక్షాత్తు శంకరులే ఈయన, ఖచ్చితంగా సాక్షాత్తు పరమశివుడే ఈయన అని చెప్పేసి అనేట్లుగా వారి తేజస్సు ఉండేది. వారిని చూడగానే, వారి మాటలు వినగానే వారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగింది
ఆ అన్నదమ్ములిద్దరికీ కూడా రండి. వెంటనే విద్యారణ్య స్వామి వారి మార్గంతో వాళ్ళు విద్యారణ్య స్వామి వారి యొక్క మార్గదర్శనంలో వారు చక్కగా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్వీకరించారండి. సనాతన ధర్మం స్వీకరించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మార్గదర్శనం చేసి చాలా చక్కగా వాళ్ళను ముందుకు నడిపించి ఎంతో శక్తివంతమైనటువంటి, ఎంతో శక్తి కలిగినటువంటి, విస్తృతి కలిగినటువంటి ఒక సామ్రాజ్యాన్ని వాళ్ళిద్దరి చేత స్థాపింపజేశారు విద్యారణ్య స్వామివారు. అదే విజయనగర సామ్రాజ్యము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.